నా జీవితంలో నేను అన్నీ అలాంటివి చూశాను కనుకనే ఎప్పుడు కూడా రేపటిని కూర్చున్న చింత అనేది నా జీవితంలో ఉండదు. ఎందుకోసమంటే ఈ రోజున ఇక్కడ దాకా నన్ను నడిపించింది ఆ గొప్ప దేవుడు. ఆయనకి మహిమ కలుగును గాక. ఇక మీదట కూడా ఆయన ఇంకా నడిపించబోతున్నాడు ఆ గొప్ప దేవుడు. జీవితంలో అటువంటి అద్భుతమైన సాక్ష్యాలని నేను చెప్పగలుగుతాను, ఎన్నో సాక్ష్యాలు చెప్పగలుగుతాను. ఒకరోజైతే నాకు సుమారుగా ఒక 20,000 రూపాయలు అంత అవసరం ఉంది. అది కనుక రాకపోతే రేపటికల్లా ఒక చర్చ్ కోసం కొన్నటువంటి స్థలము పోయేటువంటి పరిస్థితి వచ్చినాయి. అయితే అప్పటికి నేను చర్చిలో ఒకసారి అనౌన్స్ చేసి ఇలా నాకు కావాలంటే చిన్న సంఘం అందరూ నేను ఇస్తాను అంటే అందరి పేర్లు రాసుకున్నాను. ఓ బ్రదర్ 5,000, ఒక బ్రదర్ 200, 2,000 అన్నీ రాసుకుంటే నాకు 20,000 కంటే కొంచెం ఇంకా ఎక్కువే వచ్చేలా నాకు అనిపించింది. ఇదంతా ఇస్తే మిగిలిందంతా ఏదైనా కొందామని అనుకున్నాను. కానీ ఎవ్వరు కూడా నాకేమి ఇవ్వట్లా. చివరికి రేపే ఫైనల్ అనేటప్పటికీ నాకేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అప్పుడు దేవుని సందులో నేను మోకరించడం మొదలుపెట్టాను. ప్రభువా, నాకు రేపటికల్లా కావాలి ప్రభువా, నువ్వు సహాయం చేయి ప్రభువా, నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ప్రభువా అని చెప్పి రాత్రి 7 ఆ టైంలో మోకాళ్ళేసి ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, నువ్వు వాళ్ళని నమ్ముకున్నావు కదా, లిస్ట్ రాసుకున్నావు కదా, వాళ్ళే ఇస్తారులే అని దేవుడు మాట్లాడితే ఒక రెడ్ పెన్ తీసుకొని ఇలా ఎంటు కొట్టి దాని అంతటిని మడత పెట్టి చింపేసి డస్ట్బిన్లో పడేసి ఇప్పుడు నీ మీద అనుకుంటున్నాను ప్రభువా, నాకు రేపు మార్నింగ్ కల్లా నాకు కావాలి ప్రభువా అని చెప్పి నేను ప్రార్థన చేస్తూ ఉంటే సడన్గా నాకు ఒక విజన్ కనిపిస్తూ ఉంది. ఆ విజన్లో నాకేం కనిపిస్తుందంటే కొత్త 500 రూపాయల నోట్లు ఒక గంపలో పెట్టి ఎవరో నాకు ఇస్తూ ఉన్నారు. ఈ గంపలో పెట్టి ఇవ్వడం ఏంట్రా, ఎవడన్నా కవర్లో పెట్టిస్తాడు కానీ ఈ గంపలో పెట్టి ఇవ్వడం ఏంటి దేవా అంటే ఒక తలంపు దేవుని వాక్యం నుంచి నాకు దేవుడు జ్ఞాపకం చేశాడు. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 మందికి పంచిపెట్టిన తర్వాత మిగిలింది ఎందులోకి ఎత్తిపెట్టారు? గంపల్లోనికి ఎత్తిపెట్టారు. అటువంటి మిగులు ఆశీర్వాదం నీకు ఇస్తాను, నమ్ముతున్నాను ప్రభువా, కానీ రేపు ఉదయంకి నాకు కావాలి అని చెప్పి ఆమె నన్ను టేబుల్ మీద చేయి పెట్టి ఇలా పైకి లేచేటప్పటికి ఫోన్ మోగుతుంది. అప్పుడు ల్యాండ్ లైన్ ఉండేదన్నమాట. ఆ ఫోన్ ఇలా లిఫ్ట్ చేస్తే మేమేమొచ్చి డైరీ ఫామ్ దగ్గర ఉంటే అక్కడ కైలాసపురం దగ్గర ఒక ఆంటీ ఫోన్ చేశారు. నాన్న శామ్ ఎక్కడున్నావు నాన్న అని. ఇంట్లోనే ఉన్నానంటీ అంటే ఒకసారి ఇంటికి వచ్చి చిన్న ప్రార్థన చేస్తావు అనిసన్న. ఆంటీ 7 అయిపోయింది కదా, రేపు ఉదయం రానా అని అన్నారు. లేదు నాన్న, ఒక్కసారి వచ్చి చిన్న ప్రార్థన చేసాయమ్మా అని అన్నారు. ఓకే అని ఇష్టం లేకపోయినా నా స్కూటర్ స్టార్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఏమన్నారంటే, మా అబ్బాయి యుఎస్ వెళ్ళిపోయాడు కదా, తను కొంత అమౌంట్ పంపించాడు, పంపిస్తే అన్నిటికీ ఖర్చు పెడితే కొంచెం మిగిలినవి ఎవరికి ఇవ్వాలా అనుకుంటే నువ్వెందుకో నాకు గుర్తొచ్చావు అనేటప్పటికి అన్నిటికీ పంచిపెట్టేగా అంటే అందరూ తినగా అప్పుడు కదా గంపలోకి ఎత్తారు. అమ్మ అనుకున్నాను, కానీ చిన్న కవర్ ఇచ్చారు నాకు. ప్రార్థన చేసి ఇంటికి వచ్చేసాను. ఎంత ఉంటుందిలే అనుకుంటూ ఇంటికి వచ్చి ఓపెన్ చేస్తే కొత్త 500 రూపాయల నోట్లు 20,500 రూపాయలు అందులో ఉన్నాయండి. హల్లెలూయా! ఎంత అద్భుతంగా దేవుడు నడిపిస్తాడు ఒకసారి చూడండి. నాకు రేపు ఉదయంకి కావాలయ్యా అని చెప్పి ఆ రాత్రి నేను ప్రార్థన చేస్తే అనుకునని మార్గంలో దేవుడు నాకు ద్వారం తెరిచాడు. గుర్తుంచుకోండి, మనం ఇక్కడ ఉన్నామన్నది ఎంత వాస్తవమో, మన మధ్యన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అన్నది అంతే వాస్తవం. ఆయన ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉన్నాడు. జీవితం ఎంతో విలువైనది, ఓడిపోయే జీవితం కాదు, గెలిచే జీవితం మనకు కావాలి. ఉత్తమమైనది నీకు కావాలి అనుకున్నట్లయితే ప్రభువా నీ మార్గాలు నాకు తెలియచే ప్రభువా, ఎప్పుడు నీ మీద నేను సనుక్కోకూడదు అని అడిగితే దేవుడు బెస్ట్ ఇస్తే ఎలా ఉంటుందో నీ జీవితం ద్వారా నీ శత్రువు ముందు, నీ యొక్క చుట్టుపక్కల ఉండే వారి ముందు నిన్ను దేవుడు ప్రూవ్ చేస్తాడు.